నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను గోశాలలో ఉన్నాను. సండే. మీకోసం దీనికి బదులు చెప్తాను. విష్ణు అక్కడ నరులుకొని ఇక్కడికొచ్చేసారు. విష్ణు క్వెషన్ అడుగుతా నేను బదులు చెప్తాను. ఓకే సార్. గోల్డ్ గురించి ఏంటి అడగలేదు? గోల్డ్ గురించి అడుగుతాను సార్. గోల్డ్ పడుకొని ఉన్నది సార్. దానికి డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటున్నాను సార్. సార్ ఓకే సార్. గోల్డ్ ఎందుకు ఫ్లాట్‌గానే ఉంది? ఫ్లాట్ అన్న ఎక్కడ ఫ్లాట్? 11,400 నుంచి 11,870. 400 గ్రాములు ₹400 పెరిగినా కూడా ఫ్లాటా? సార్ చూసినోళ్ళ మైండ్ సెట్ నేను రిఫ్లెక్ట్ చేస్తున్నా సార్. నేను జస్ట్ ఓకే. 9,500 నుంచి ఇలాగన్నప్పుడు 12,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 11,850లో ఉంది. 11,400 వరకు తగ్గింది. 11,850. దీంట్లోనే మక్కల్ పిహెచ్ అని ఒక మాట చెప్పారు సార్ మీరు. గోల్డ్ డైలీ రూ. 10 పెరిగింది. ఎక్కడికెళ్ళి అవుతుంది? రోజు ₹10 అని పెరిగిందండి. వరుసకి 4,000 ₹3,650 పెరుగుతుంది. 2 వరుసల్లోని 7,000 పెరగాలి. 3 వరుసల్లోని 11,000 వెళ్తుంది. సో, దాని మీద ఇంకా 20,000 కష్టం. సో, మెల్లగెళ్ళడం. ఐటీసీ చూడండి మెల్లిమెల్లిగా వెళ్తున్నట్టుగా వెళ్ళాలి. ఐటీసీ, గోల్డ్ ఒకేలాగా పెరుగుతుంది. సార్ గోల్డ్ అన్న దానికి కేసు కూడా గెలిచారు. ఐటీసీ గోల్డ్ లాగా చూడండి. ఐటీసీనే గోల్డ్ లాగా చూడండి. ఎందుకంటే ₹17 వస్తుంది కదా! ఒక షేర్‌కి ఏమో ₹17 డివిడెండ్ వస్తున్నది. ఓకే సార్. నెక్స్ట్ అవుతున్నది ఇమామి. సార్ కొత్తగా ఎమర్జ్ అయినట్టుగా ఫీలింగ్ ఉంది లేకపోతే ఎమర్జ్ అయిందా? ఒక ఓల్డ్ కంపెనీ. ఐటీసీకి టఫ్ ఇస్తారా? గోడ్రేజ్‌కి టఫ్ ఇస్తారా? అదేంటి కాదు. ఒక్కొక్కటికి ఒక్కొక్క మార్కెట్ ఉంది. ఆ మార్కెట్‌ని మెయింటైన్ చేస్తారు. కొత్తగొచ్చినోళ్ళు ఏం చెప్తున్నానంటే 20% ఏమో వాళ్ళందరేమో మార్వాడి కంపెనీ. డిస్ట్రిబ్యూటర్ అండ్ రిటైల్ మధ్యలోనే అమ్ముతారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్, రిటైల్ అని కట్ చేసి డైరెక్ట్‌గా అమ్ముతా అంటున్నా. డైరెక్ట్ టు కన్జ్యూమర్. డైరెక్ట్ టు కన్జ్యూమర్ అందరూ వచ్చేసారంటే ఈ మధ్యలో ఓకే. మధ్యలో ఉన్న ఓకే. చిన్న చిన్న ట్రేడింగ్ చేస్తున్న చిన్న చిన్న షాపులు, డిస్ట్రిబ్యూషన్ అదంతా లేకుండా పోతుంది. దీనికి మెయిన్ కారణం అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ ఇలా అందరూ ఉన్నారు. సో, స్విగ్గీ, జొమాటో అంతా వెళ్ళిపోతుంది. లేదంటే రేట్ పెంచేసి అమ్మకుండా ఉంటుంది. సో స్విగ్గీ, జొమాటో ఏట్ అవుతుంది. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా! స్విగ్గీ, జొమాటో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు డైరెక్ట్ ఇమామి అమ్మ కస్టమర్స్ డైరెక్ట్ ఇస్తాను. స్విగ్గీ, జొమాటో అంతా ఒక లెవెల్‌కి వచ్చిందంటే కంపెనీ క్లోజ్ చేయబడింది. నేనే చెప్పాను ₹2 స్టాక్ అని చెప్పాను మీకు. ఇప్పుడు మీ వల్ల టిఫిన్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అదే రేట్ తీసుకుంటా. ₹20 ఇచ్చి ఎక్స్ట్రా తీసుకుంటా. ₹100 ఇస్తే కొంటావా? నీచలక సోంబేరి తన నుంచేమో మీరేమో ఫోన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. సార్ కంప్లీట్‌లీ సోంబేరితనం సార్. ₹100, ₹150 ఎక్స్ట్రా తీసుకొని కొంటావా? వాళ్ళు అలాగే చేస్తున్నారు కదా! అందుకే సేల్స్ పడిపోతుంది కదా! అందుకే ₹100 దోస ఏమో ₹150కే అమ్ముతున్నారు. అది ఇది కలిసి ప్లాట్‌ఫార్మ్ ఫీ అని చెప్పి ₹170 అంటున్నారు. అందుకే సేల్స్ అందుకే 200 తగ్గిందంటే ఇంకా చార్జ్ తగ్గిస్తున్నారు. ఓకే సార్. మోస్ట్ ఇండియన్స్ మన ఊర్లోనేమో ఆటో ఏమో ₹200. ఈ ఫోన్‌కి పెద్ద మార్కెట్ అని చెప్తున్నాం కదా! ఇంత చీప్ కూడా ఇచ్చి కూడా మా సదికే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెలకి జస్ట్ ₹200. వాళ్ళలాగా $1 బిలియన్ స్విగ్గీ, జొమాటో ఏమో $1 బిలియన్ వాల్యూషన్ తెస్తారు. సార్ 'తివాన్ మీర్‌లో' చూసాను సార్. ఒక ఇన్‌స్టామార్ట్ ఒక స్టోర్ పెట్టినట్టుగా. అది ఏంటని ఆలోచించాను. అది డార్క్ స్టోర్. అక్కడ నుంచి ఉంచి డెలివరీ చేస్తా. అది చూడడానికేమో సూపర్ మార్కెట్ లాగా ఉంటది. అదే చెప్తున్నా కదా! పేటీఎంలా చేస్తాను. ఏం చేస్తా తెలియనట్టుగా ఉంది. చూడడానికి ఇంత స్టోర్ ఇంత మార్ట్‌లాగా ఉంది. డెఫినెట్‌లీ అది చెప్తున్నా కదా! ఫస్ట్ చెప్పినప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తాను అనుకున్నాం. దాని తర్వాత టికెట్ అమ్ముతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. లాస్ట్‌కి ఏం చెప్తున్నా? నేను లాస్ట్‌లో ఇంటికి డెలివరీ చేస్తా అని చెప్తాను. ఇప్పుడు షాప్ ఇచ్చాను అక్కడికి వెళ్లి కొనుక్కో అని అంటున్నారు. కన్‌ఫ్యూజ్ స్ట్రాటజీయే ఉంది. అదేంటని విచారించాను సార్. అక్కడ మీరు ఎవరైనా తిరువాన్మూర్ సార్ ఉన్నారంటే అలాగే చూసారంటే ఆర్ సిగ్నల్ దుక్కు చూడండి. అది దుక్కు చూసి విచారించి ఆ కమెంట్‌లో ఏసారంటే వెరీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. నేను చెప్తున్నట్టుగా ఒక 10 స్టాక్స్ సార్. 10 స్టాక్స్ సార్. 10 అని చెప్పకుండా అవ్వదు. ఓకే. దాంట్లో కొన్ని స్టాక్స్ యూజ్ లేదు. అది దాంట్లో టాప్ 94% 52 వీక్ హైలో నుంచి 94% పడింది. అలాగని న్యూస్ వచ్చింది. మీకు ఫస్ట్ అవుతున్నది మీ ఫేవరెట్ ట్రెంటర్. ఇయర్ ఆన్ ఇయర్ 40% పడింది. పీక్ నుంచి చూసామంటే అరౌండ్ 94% పడింది. సార్ 94 పడిపోయింటది. అప్ టు 94 అంటున్నారు సార్. పీక్ నుంచి 40% సార్. ఇయర్ టు ఇయర్ 40%. లాస్ట్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు పీక్ అయింది. 40%. అది కూడా అప్పుడు గుండు సూదే. 100 టైమ్స్ ఎర్నింగ్స్ గుండు సూది. 60 టైమ్స్ ఎర్నింగ్స్ కూడా గుండు సూది. మంచి కంపెనీ గుండు సూది.
30-25 టైమ్స్ వచ్చిందంటే ఇక్కడ నుంచి 50% పడిందని చూడొచ్చు. ఇక్కడ నుంచి 50% పడిందని చూడొచ్చు. మీరు ఫ్రీగా అడుగుతారనుకుంటున్నాను సార్. అదలా ఆల్రెడీ 40% పడింది సార్. ఇప్పుడు 100 నుంచి రూ. 60కొచ్చింది. రూ. 30కొచ్చి నేను కొంటానని చెప్తున్నా. కానీ అదే వర్త్ అంటున్నారా? అదే వర్త్. న్యూల్ టాటా నచ్చిందనుకోని ఆల్రెడీ కొన్నోళ్ళందరికీ బాధపడరు సార్. నేను కన్సిడర్ చేయకూడదని చెప్పాను. మీరు చెప్తూనే ఉన్నారు సార్. మీరు టాటా ఫ్యామిలీకి న్యూల్ టాటాకి ఇచ్చిన హైక్ చూసి ఆ బస్సు వదిలేస్తామా నాకు భయం ఉంటది. నేనేం చెప్పాను? అది వేరే, ఇది వేరే. ఎందుకంటే మనం దాంట్లో డబ్బులేస్తున్నాం గమనంగా ఉండాలి. అవును. ఈవెన్ న్యూల్ టాటాను ఉందాన. రేట్ దా ముఖ్యం. మీరు ఎంత ఇచ్చి కొంటున్నారని ముఖ్యం కదా! ఓకే సార్. సార్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కరెంట్‌లీ ట్రేడింగ్ ఏమో 75% బిలో ఆల్ టైమ్ హై. అది నేను నోరే చెప్పను. దీని గురించి చాలా మాట్లాడాను. ఇది కూడా 75% ఎందుకుందట? ఎందుకంటే ఎల్ఐసి మంచి డబ్బులేసేది దాంట్లోన. అది మిగతాలకు డబ్బులు. ఎల్ఐసి కాస్త తీసుకెళ్తే ఏటవుతుంది? 5,000 క్రోర్స్ బాండ్ సబ్‌స్క్రైబ్ చేస్తారు. సార్ ఉంగ డబ్బులు సార్. నా డబ్బులు కాదు. నా దగ్గర ఎల్ఐసిలో డబ్బులే లేదు. ఎఫ్ఎన్సీ నుంచి ప్రజల్ని డబ్బులు తేవడం అవ్వడం లేదు సార్. అదే మీకు చెప్తున్నా. సొంత కారుని ఎవరో ఉంటారు. టోపీ ఏస్తారు. ఎల్ఐసి ఇస్తారు. ఎల్ఐసికి ఫోనొస్తుంది. ఎల్ఐసి ఏమో అదానికి ఇస్తుంది. సార్ నా నాన్నగారు నిన్న ఫోన్ చేసి నీ కాలేజ్ చేసుకుని ఎల్ఐసీలో పోసాను. వరుసం కట్టి అని చెప్పి. ఓకే. ఎన్ని సంవత్సరాలు కట్టాలని చూడండి. అది మొత్తం అంతా కట్టేసి నేను నుంచి పైనకొచ్చేస్తాను. దీనికి మీద కూడా నేను ఏసానంటే నాది వయసు కాదని అంటున్నాను. ఓకే. ఏసేయండిరా దాని కాలేజ్ చదువుతున్నప్పుడు సో, అందరి సిట్యుయేషన్ అలాగనే ఉంది సార్. ఎవరో చెప్తున్నారు, ఏంటో చెప్తున్నారని ఏస్తమా. వీళ్ళకి సొంత పీపులే ఏజెంట్ ఉంటారు. నెక్స్ట్ అవుతుంది విప్రో సార్. సార్ 50% అవేలో వీక్‌లో ఉంది. సూపర్ కంపెనీ. అందులో ఒక బోనస్ వచ్చింది రిఫ్లెక్ట్ చేసిందో తెలీదు. రిఫ్లెక్ట్ చేసినా కూడా చాలా 20% డౌన్ అయినది ఇయర్ టు డేట్‌లో. సార్ 50% అవేలో ఉంది. పీకా పోయింది. 3 అంతే సార్. కళ్ళు మూసుకొని కన్సిడర్ చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పారంటే టక్ టమని కొంటారు. అనువా కన్సల్ట్ చేయలే. కైఫిన్ కాఫీ, ఆకి కూడా ఉంచుకోవచ్చు. సార్ 10 సంవత్సరాలు సైలెంట్‌గా ఉండాలి. అక్కడ ఒక డిస్క్లైమర్. మీరు కన్సిడర్ చేస్తారా? డెఫినెట్‌లీ. ఓకే సార్. నేను మీకు చెప్పాను కదా! నేను ఇంతవరకు గమనించలేదు. మండే అని చూడు. సార్ నేను పెద్దగా చేయను. 5, 10 అని చేస్తాను. అదే నేను చూసాను. సరే అంతగా పడినా కూడా మీ నిదానం మీరు తగ్గచ్చు. మేము అది మిస్ చేస్తాం. అందుకని అక్కడే న్యూస్. ఎందుకన్నా ఒక 10 షేర్లు ప్రేమ్‌జీ గారికి తీయొచ్చు. ఓకే సార్. 250 ఉందా ఇప్పుడు? చూడలేదు సార్. ప్రేమ్‌జీ గురించి దానం ఇచ్చాం అనుకోండి. ప్రేమ్‌జీ ఉంటే భయమేటి? 52 వీక్ ఏమో ఆల్రెడీ అరౌండ్ 325 ఉంది. ఆల్రెడీ దాంట్లోని 50% తగ్గిందంటే రూ. 100 150కి ఉండదు. ఇంకెక్కువ ఉంటుంది. టైం చూసామంటే 325 ఉంటుంది. అక్కడ నుంచి 40%. అక్కడ నుంచి 20%. 250. 280 రేంజ్‌లో ఉంటుంది. కన్సిడర్. నెక్స్ట్ ఉంది టీసీఎస్ సార్. 20% పడింది 2025లోని కేవలంగా. అదే టాప్ వీక్ నుంచి ఆల్ టైమ్ హై 45% తగ్గింది. 45% పడింది. కన్సిడర్. మెల్లగా 1, 2 అని కన్సిడర్ చేయి. ఇన్ఫోసిస్ కన్సిడర్. మీరు చెప్పడంలో ఒక డిఫరెన్స్ ఉంది. మీరు చెప్పడంలో ఒక డిఫరెన్స్ ఉంది సార్. 10-3 ఇయర్స్ అని ఆల్మోస్ట్ ఒకే ప్రైస్. ట్రెంట్‌కి మీరేమో స్ట్రాంగ్ నో చెప్తున్నారు. టీసీఎస్‌కి మాత్రం స్ట్రాంగ్ యెస్ చెప్తున్నారు. ఎందుకంటే అది వాల్యుయేషన్. ఇంకోటి అవుతుంది ఇన్‌కమ్ డాలర్‌లో వస్తున్నది. ఇప్పుడు రూపాయి సెంచరీ వెళ్తుంది. పెద్దాయన సెంచరీ చేస్తారు. ఓకే సార్. ఏది అమ్మినా కూడా సెంచరీ కన్ఫర్మ్. ఏంటది? సెంచరీ కన్ఫర్మ్. అదానీ డాలర్ అమ్మినా సెంచరీ కన్ఫర్మ్. 120 అవుతుంది లక్ష్యం. 100 అవుతుంది లక్ష్యం. 120 లక్ష్యం. సెంచరీ కన్ఫర్మ్. ఎందుకంటే ఇన్‌కమ్ అంతా డాలర్‌లో వస్తుంది. నాకెందుకు కవర్ 5 ఇయర్స్ కాంట్రాక్ట్ మీరే గైడ్ చేశారు కదా! సాప్. 140 ఉంది యూరో. కాంట్రాక్ట్ ఇవాళే చేశారు. మచ్చ